హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ చూడండి. హౌజెస్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. రెడీ టు కన్స్ట్రక్షన్, హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి 5 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్లో కేవలం 35 lakhsకే మీరు ఇండిపెండెంట్ హౌస్ అనేది సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్, ఇంటర్నల్ రోడ్స్కైనా మనకి ఓవరాల్ కైనా అతి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి అండర్ జిహెచ్ఎంసీలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ భరత్ గారు లైవ్లో ఉన్నారు. మనం ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు సార్ని అడిగైతే క్లియర్గా అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇక ఈ ప్రాజెక్ట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి మన కంపెనీ పర్సన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాజెక్ట్ వివరాలకు వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు మహేంద్ర అండి. మనకి ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో అండర్ జిహెచ్ఎంసీలో ఇండ్లకు ఆనుకొని మీరు చెప్తున్నటువంటి ప్రైస్ లో నేను ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు చూడలేదు. ఫస్ట్ టైం నేను ఈ ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా 100% చెప్తున్నా. ఎక్సలెంట్ గా ఉంది ప్రాజెక్ట్. మరి దీంట్లో మీరు చెప్తున్న ప్రైస్ కి కేవలం 35 lakhsకే ఇండిపెండెంట్ హౌస్ అంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు పూర్తిగా ఎక్కడ ఉంది, ఏంటి, ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది మనకి యాక్చువల్లీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి. మొత్తం అంతా కూడా ఇది ఫుల్లీ డెవలప్మెంట్ అంతా అయిపోయింది మొత్తం. ఓకే. ఇది మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ముక్తానంతర్ అనే విలేజ్ కి ఆనుకొని ఉంటుంది మన ప్రాజెక్ట్ అంతా కూడా. ఓకే. ఇందులో కనుక ఇది మొత్తం మనకి 5 acres లో ఉందండి ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా. ఓకే. ఇందులో మనకి 62 plots అనేవి వచ్చాయి. ఓకే. హాఫ్ ఆఫ్ ది ప్లాట్స్ అంతా కూడా సోల్డ్ అయిపోయింది మనకి. ఇంకొక 50% మనకి ఉంది వేకెన్సీ. ఇందులో కనుక మీరు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్స్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మిగతా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అంతా కూడా మనకి బీటీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే మొత్తం మన కంపెనీ నుంచి సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ అలానే దీనిలో డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఇండివిజువల్ గా ఎవ్రీ ప్లాట్ కి స్టోనింగ్ అనేది చేసాము. అండ్ పార్క్స్ అని అంతా కూడా మొత్తం అంతా డెవలప్మెంట్ అనేది మొత్తం అంతా కూడా చేసాము మొత్తం అంతా కూడా. ఇంకా మీరు అలానే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి విత్ ఇన్ ఒక 5 or 10 minutes లోనే డ్రైవ్ లోనే మనకి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ అలానే ఐటీ హబ్స్ కూడా మనకి ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా మనకి ఆదిలాబాద్ విలేజ్ కిందకి వస్తుంది. మనకి గట్కేసర్ మండల్, మనకి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. అలాగే సార్ రీసెంట్ గా మీరు చూసుకున్నట్టయితే మనకి గట్కేసర్ మున్సిపాలిటీ ఉంది కదా, అది కూడా మనకి మొత్తం జిహెచ్ఎంసీ లోనే విలీనం చేశారు. అందువల్ల మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా, ఈ కాంపౌండ్ వాల్ వరకు మాత్రమే మనకి జిహెచ్ఎంసీ అంతా కూడా. ఆఫ్టర్ దట్ ఆ విలేజ్ ఏదైతే ఉందో మనకి అది బీబీనార్ మండల్, మనకి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే విలేజ్ కానుకుంటే ప్రాజెక్ట్ అంతా కూడా. అండ్ అలానే ఇప్పుడు ఆ విలేజ్ లో ఉన్న ప్రైజెస్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇందులో మనకి మన ఈ ప్రాజెక్ట్ లో పర్ స్క్వేర్ వచ్చేసి 18,500 ఉంది. బట్ అలానే మనం విలేజ్ లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే 20-25,000 వరకు కూడా ఉంది. దట్టు మీరు జిహెచ్ఎంసీ లో 18,500 అనేది చాలా తక్కువ. అవును, జిహెచ్ఎంసీ లో హెచ్ఎండి అప్రూవల్ లో దట్ జీపీ లేఅవుట్ లో ఉన్న ప్లాట్ల కన్నా తక్కువ ప్రైస్ లో మనకి ప్లాట్స్ అనేవి సేల్ చేస్తున్నాం సార్. మరి ఐటీఐ కారిడార్ కూడా అతి చేరువలో ఉంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా సార్. నియర్ బై మనకి ఐటీ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది సార్? ఇప్పుడు యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే మనకి మాదాన్ ఐటీ కారిడార్ ఉంటుంది. కంచి జస్ట్ ఒక మనం 5 minutes లో వెళ్ళొచ్చు. అండ్ అలానే మీకు ఎగ్జిస్టింగ్ గట్కేసర్ ఉంది కదా, అక్కడ మనకి పోచర్ ఇన్ఫోసిస్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ఒక 10 minutes డ్రైవ్ లో మనం వెంచర్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. అలానే మన ప్రాజెక్ట్ అనేది కూడా గవర్నమెంట్ రోడ్ కానుకొని, విలేజ్ రోడ్, 100 feet రోడ్ కానుకొని మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది మొత్తం కూడా. అండ్ అలానే ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా మనకి ఎగ్జిట్ నెంబర్ 10 కి కూడా ప్యారల్ గా వెళ్తుంది మన ఈ ప్రాజెక్ట్ అనేది కూడా మొత్తం. రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 9 and 10 రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది, ప్యారలల్ గా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మనకి ఇంకోటి మనకి భద్రాచలం హైవే అనేది కూడా వస్తుంది. మన ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఒక 3-4 minutes లో మనం రీచ్ అయిపోతుంటాము. మన వరంగల్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక 5 minutes లో మనం ప్రాజెక్ట్ దగ్గరకు వస్తాము. అండ్ అలానే మనకి భద్రాచలం అని కొత్త హైవే వస్తుంది కాబట్టి దానికి ఒక 3-4 minutes లో వెళ్ళిపోతాము. అంటే మన ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 2 highways కి మధ్యలో ఉంది. చుట్టూ డెవలప్మెంట్స్ గురించి చెప్పారు, హౌసెస్ కానుకొని అని చెప్పారు. మరి
దీనికి ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంది సార్? ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది? అలాగే ఎడ్యుకేషన్ హబ్స్ కూడా మనకి వెరీ దగ్గరగా ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా బాగుంది అన్నారు. అవునండి. మరి ట్రాన్స్పోర్ట్ గురించి, ఎడ్యుకేషన్ పరంగా మనకి ఉన్న ఫెసిలిటీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అదే అండి, ఇందాక చెప్పాను కదా మీకు, మన ప్రాజెక్ట్ గవర్నమెంట్ రోడ్ కానుకొని ఉంటుంది మనకి. ఓకే. సిటీ నుంచి మనకి ఎవ్రీ 10 to 15 minutes మనకి లోకల్ బస్సెస్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్ గా మొత్తం అంతా కూడా. ఓకే. అండ్ అలానే మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అడిగారు కాబట్టి ఓకే. మనకి ఇక్కడే మనం వచ్చే దారిలోనే మనకి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఓకే, మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఓకే. అండ్ స్కూల్స్ పరంగా చూసుకున్నట్టయితే గట్కేశ్వరం మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఓకే. అండ్ అలానే మేజర్ గా ఇక్కడ హాస్పిటల్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. మీరు యాక్చువల్లీ వరంగల్ హైవేలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అది పెద్ద హాస్పిటల్ మొత్తం అంతా కూడా 200 acres లో ఉంది మొత్తం. ఓకే. అంటే మీరు మనకి ప్రాజెక్ట్ గా తీసుకున్నట్టయితే మీరు కన్స్ట్రక్షన్ ఈజీగా చేసుకోవచ్చు, విలేజ్ కానుకొని ఉంది. అలానే ట్రాన్స్పోర్ట్ కూడా మనకి 10 to 15 minutes ఈజీగా ఉంటుంది యాక్సెస్ రానికి. ఓకే. అండ్ అలానే అవుటర్ కూడా మనకి దగ్గరే. ఓకే. అండ్ హాస్పిటల్ కూడా మనం విత్ ఇన్ ఒక 5 to 10 minutes లో వెళ్ళిపోవచ్చు. ఓకే. బ్యూటిఫుల్ గా మనకి సరౌండింగ్ ఫెసిలిటీస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి దీంట్లో 35 lakhs కే మనకి 2 BHK అనేది ఇండిపెండెంట్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కాన్సెప్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బేసికల్ వెంచర్ లో కనుక చూసుకున్నట్టయితే మనకి 100 squares నుంచి 1000 squares వరకు మనము కస్టమర్ తీసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు మీకు ఇందాక మీరు అడిగినట్టుగా 35 lakhs నుంచి స్కీమ్ అడిగారు కదా, ఓకే, అది మనకి 100 squares కి అయితే 18,50,000 అవుతుంది. ఓకే. రిమైనింగ్ బడ్జెట్ లో మనకి ఏదైతే ఉందో ఆ బడ్జెట్ తోనే మనం కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తాం కస్టమర్ అంతా. కన్స్ట్రక్షన్ చేసి 100 square yards లో మనం కేవలం 35 lakhs కే దీంట్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్స్ కి ఇస్తున్నారు. అవునండి. చాలా బ్యూటిఫుల్ సార్. మనకి ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఇన్ని యాక్సెసిబిలిటీస్ తోటి మనకి నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా, మనకి రెసిడెన్షియల్ జోన్ కి చూసుకున్నా, అండర్ GHMC లో 35 lakhs కి ఇండిపెండెంట్ హౌస్ అనేది రియల్లీ అసలు చాలా బ్యూటిఫుల్ సార్. చాలా మంది ఇది ఈగర్లీ ఇంత బడ్జెట్ లో హౌసెస్ కోసం చూస్తున్నారు. వాళ్ళకు ఒక వరం లాగా మీ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఉన్నటువంటి మినిమం ప్లాట్ సైజ్ 100 square yards అని చెప్పారు. మరి దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఈ ప్రాజెక్ట్? ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందాక మీరు అడిగినట్టుగా యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎక్కడైనా కూడా మీరు వేరే ప్రాజెక్ట్స్ లో చూసుకున్నా కూడా ప్లాట్ వచ్చేసి 167 square yards తో ఉంటుంది. అవును. సో ఇక్కడ ఏంటంటే మనము మన దాంట్లో కూడా 167 నుంచి స్టార్ట్ చేసాము. కాకపోతే కస్టమర్ యొక్క బడ్జెట్ ని రిక్వైర్మెంట్ తీసుకొని సో మనం 100 square yards నుంచి కూడా మనం ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. అండ్ అలానే బ్యాంక్ లోన్ కి వస్తే మనకు ఒక 50 to 60% అనేది మనకి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. ఓకే, డెఫినెట్ గా షూర్ సార్. చాలా మంచి ప్రాజెక్ట్. మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ఫైనల్ గా మనకి 18,500 అని అన్నారు. మరి ఇది ఏమన్నా ఫైనల్ ప్రైస్ ఏ ఉంటుందా, ఏమన్నా స్లైట్లీ నెగోషియబుల్ లాంటిది ఏమన్నా మన కస్టమర్స్ కి ఏమన్నా ఆఫర్ చేస్తారా? చేద్దామండి, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. విత్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా పేమెంట్ చేసుకున్న వాళ్ళకి ఉంటుందండి. ఆల్రెడీ మనము ఇచ్చిందే చాలా బెస్ట్ ప్రైస్ లో ఇచ్చాము. చాలా బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. సో చేద్దాంలేండి, అలా ఏం లేదు. కస్టమర్స్ వస్తే చేద్దాంలేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత మంచి ప్రాజెక్ట్ మన కస్టమర్స్ కి తీసుకొచ్చినందుకు హార్డ్లీ డెఫినెట్ గా మీకు 100% థ్యాంక్స్ అనేది చెప్తున్నాను. సో గైస్, చూసారుగా అండి, మనకి ఔటర్ రింగ్ రోడ్ కి చూసుకున్నా, కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా, మన వెంచర్ ముందు బస్ రూట్ అనేది ఉంది. ఈ బస్ ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషనల్ హబ్ పరంగా చూసుకున్నా, IT హబ్ పరంగా చూసుకున్నా, ప్రతి ఒక్కటి ఈ ప్రాజెక్ట్ కి అతి చేరువలో ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, ఇల్లు కట్టుకొని ఉండడానికైనా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. మనకి కేవలం 35 lakhs లోనే 100 square yards ఇండిపెండెంట్ హౌస్ కూడా మీకు అందుబాటు ధరలో ఉంది. కాబట్టి అప్ టు బ్యాంక్ లోన్ తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు ఒకసారి ఈ వెంచర్ కి అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. పైన ఈ కంపెనీ పర్సన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే మనకి ఫ్రీ సైట్ విజిట్, మీ హౌస్ కి కార్ పంపించి ప్రాజెక్ట్ చూపించి మీ హౌస్ దగ్గర అయితే వదిలిపెడతారు. మీకు నచ్చింది అనుకోండి, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 0% కమిషన్ ప్రాజెక్ట్ ఇది. సో మీకు లేట్ ఎందుకండి, వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ, ఇదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా, ఇల్లు కట్టుకోవడం కోసమైనా చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీ ప్రమోషన్ కోసం కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.